నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్నికలొస్తే డబ్బులు పంచడం కామన్ అయిపోయింది. ఎక్కువ నోట్లు పంచినోడే విజేత అని పార్టీలు అనధికారికంగా తీర్మానించేస్తున్నాయి. కానీ నిజంగా ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోతున్నారా అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఓటర్లు కూడా తెలివి మీరిపోయారు. మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తామని అంటున్నారు. కానీ ఖచ్చితంగా చేస్తారో లేదో అని నేతలు మాత్రం భయపడిపోతున్నారు. బూత్ల వారీగా పోలైన ఓట్ల లెక్క బయటపడేదాకా ఎవరి ఓట్లు ఎవరికి పడతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. గుంబనంగా వ్యవహరిస్తున్న ఓటర్ల మనసులో మాటని నోట్ల కట్టలు బయటపెట్టలేకపోతున్నాయి. డబ్బు లేకపోతే ఎన్నికలు కష్టం, కానీ డబ్బుంటే ఏముంది, నల్లేరుపై నడకే అనుకునే రోజులు పోయాయి. ఓటర్లను లెక్కపెట్టి తలకింత అని నోట్లు విధిల్చేసి హాయిగా ఇంట్లో కూర్చునే కాలం కాదిది. ఎంత డబ్బులు పంచినా ఓటు పంచిన వారికి పడుతుందనే గ్యారంటీ అస్సల్లేదు. ప్రజలకు విధేయంగా లేని పార్టీలకు తామెందుకు విధేయంగా ఉండాలని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా ఓటర్లకు డబ్బులు పంచే కల్చర్కు రాజకీయ పార్టీలు అలవాటు పడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే తంతు నడుస్తోంది. పైగా రాష్ట్రాన్ని బట్టి ఓటు విలువ కూడా మారిపోతోంది. గతంలో పార్టీలు ఓటు విలువ నిర్ణయిస్తే ఇప్పుడు ఓటర్లే ఓటు విలువను డిసైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగని నోట్లు తీసుకున్న వాళ్లంతా ఓటేస్తారని గ్యారెంటీ లేదు. ఓటు వేసినా డబ్బులు పంచిన వారికే వేస్తారనే అస్సలు నమ్మకం పెట్టుకోవడానికి లేదు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకో, నచ్చిన వారికే ఓటేసుకో అనే నినాదాన్ని ఓటర్లు నమ్ముతున్నారు. అన్ని పార్టీల దగ్గర మీకే ఓటేస్తామని నోట్లు తీసుకుంటున్నారు. పోలింగ్ బూత్కి వెళ్ళాక మాత్రం మనస్సు చెప్పిన వారికే ఓటేస్తున్నారు. కొన్నేళ్లుగా ఓటర్లు తెలివి మీరిపోయారు. పార్టీలకే చుక్కలు చూపిస్తున్నారు. దీంతో నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కొందరు దేవుడి మీద ప్రమాణాలు చేయిస్తున్నారు. మరికొందరు ఏకంగా గుడి దగ్గరే డబ్బులు పంచుతున్నారు. ఇంకొందరు స్థానిక సంప్రదాయాల ప్రకారం ఓటర్ల దగ్గర మాట తీసుకున్నారు. ఇన్ని చేసినా ఓటర్లను పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లగలం, కానీ ఓటుకు గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు ఓటర్లు నోటుకు కట్టుబడి ఉండేవారు. డబ్బులు తీసుకున్నాం కదా, ఓటేయకపోతే బాగోదనే భావనతో ఓటేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. డబ్బులేమైనా వారి జేబులోంచి ఇస్తున్నారా, మనవే కదా అనే ధోరణి పెరిగిపోయింది. దీంతో ఎవరు ఎన్ని డబ్బులిచ్చినా మారు మాట్లాడకుండా తీసుకుంటున్నారు. ఎవరు డబ్బులిస్తున్నారో తెలుసుకుని మరీ వెళ్లి తీసుకుంటున్నారు. కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలనుకుంటే వారికే వేస్తున్నారు. అసలు డబ్బులు పంచే సమయానికి ముందే ఓటర్లు ఏ పార్టీకి ఓటేయాలో ఫిక్స్ అవుతున్నారు. అందే డబ్బుల్ని బట్టి ఆ నిర్ణయం మార్చుకోవడం లేదు. సాధారణంగా పోలింగ్ తేదీకి కొన్ని నెలల ముందే ఓటర్లు ఏ పార్టీకి ఓటేయాలో ఫిక్స్ అవుతారనేది సర్వేల సారాంశం. ఆ తర్వాత ఎంత ప్రచారం చేసినా మనసు మార్చుకునేవారు చాలా తక్కువ. అలాంటప్పుడు డబ్బులతో ఓటర్ల మనసు మార్చాలనుకోవడం అత్యాశ అంటున్నారు నిపుణులు. ఏదో దింపుడు కళ్ళెం ఆశతో పార్టీలు ప్రయత్నించడమే కానీ నోట్లు ఓట్లు రాల్చవని తేల్చేస్తున్నారు. పార్టీలు నేతలు ఇప్పటికైనా ఓటర్లను కొనలేవనే సంగతి గ్రహించాలని హితవు చెబుతున్నారు. ఓటర్లకు నోట్లు పంచాక వారితో ఓటు వేయించుకోవడం, రోజువారీ వడ్డీ వసూలు చేసుకోవడం కంటే చాలా కష్టంగా ఉందంటున్నారు నేతలు. డబ్బులు అందేదాకా ఒకలా, తర్వాత మరోలా మాట్లాడే ఓటర్లకు కొదవలేదు. ప్రమాణం చేశారు కదా అంటే మీరిచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా అని కౌంటర్లు వేస్తున్నారు. పైగా ఎవరి డబ్బులిచ్చారు, మా డబ్బులే మాకిచ్చారని మాట్లాడుతున్నారు. దీంతో నేతలు సైలెంట్ అయిపోతున్నారు. ఇక్కడ గ్రామీణ పట్టణ ఓటర్లనే తేడా లేదు. ఎక్కడ చూసినా ఇదే వ్యవహార శైలి కనిపిస్తోంది. గతంలో మాదిరిగా డబ్బులు తీసుకుని ఓటెందుకు వేయలేదని నిలదీసే పరిస్థితి లేదు. అసలు డబ్బులు పంచారు కదా, ఇంకా రోజు వచ్చి విసిగిస్తారే అని ఓటర్లే కసురుకుంటున్నారు. పోలింగ్ రోజు దాకా కనిపించొద్దని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో నేతలు బిత్తరపోతున్నారు. ఇంకొందరు ఓటర్లైతే డబ్బులివ్వడం మీ అవసరం, ఏదో మా కోసం ఇస్తున్నట్టు మాట్లాడతారే అని విసుక్కుంటున్నారు. దీంతో డబ్బులు పంచినా ఓటుకు గ్యారంటీ లేదని క్యాడర్ అభ్యర్థులకు తేల్చి చెబుతోంది. నానా తిప్పలు పడి డబ్బు సమకూర్చుకుని మరీ నోట్లు పంచితే చివరకు ఓట్లు పడకపోతే రెంటికీ చెడ్డ రేవడవుతామని నేతలు నిట్టూరుస్తున్నారు. మరికొందరు ఓటర్లను బతిమలాడుతున్నారు. దయచేసి తమ బాధలు అర్థం చేసుకోమని అడుగుతున్నారు. కానీ ఓటర్ల మనసు కరగడం లేదు. చాలే దొంగ ఏడుపులని ఈసడిస్తున్నారు. ఎవరు గెలిచినా మా బతుకులు మారవు, డబ్బులిస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం, నచ్చినోడికే ఓటేస్తాం అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పైగా ఓటు తమకే వేయాలని నిర్బంధిస్తున్నారంటూ ఎదురు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఎక్కడ ఈసీ సీరియస్గా తీసుకుంటుందోనని రాజకీయ పార్టీలు కూడా నోరు మెదపడం లేదు. ఇలా ఓటర్లు తెలివిమీరిపోయి నేతల్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. 5 ఏళ్లు మాతో ఆడుకున్నారు, ఇప్పుడు మా టైం వచ్చిందని సినిమా చూపిస్తున్నారు. ఓటర్లు ఇలా తయారయ్యారేంటని నేతలు తలపట్టుకుంటున్నారు. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటున్నారు ఓటర్లు. డబ్బుల కోసం నేతలు కక్కుర్తి పడుతున్నప్పుడు డబ్బులు తీసుకుని నచ్చిన వారికి ఓటేయడం తప్పేలా అవుతుందని నిలదీస్తున్నారు. ఈసీ కంటపడకుండా నోట్లు పంచాలి,
అడిగినంత ఇవ్వాలి, ఓటేసినా వేయకపోయినా సైలెంట్గా ఉండాలి. ఇప్పటికింతే అంటున్నారు ఓటర్లు. దీంతో నేతలు కూడా ఎన్నికల్లో పంచే డబ్బు దేవుడి హుండీలో వేసినట్టే అని సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పైగా 5 ఏళ్లు ఓటర్లను పట్టించుకోని పాపానికి ఓటు సాకుతో అయినా జరిమానా కట్టక తప్పదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ఓటర్లు అందరికీ జై అంటున్నారు. ఓటు అడగడానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి మా ఓటు మీకే అంటూ సమాధానం ఇస్తున్నారు. ఈ సమాధానం విన్న అభ్యర్థులు తాము ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు తెలివిగా ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై కొడుతున్నారు. నిజంగా ఓటర్లు డబ్బు, మద్యం, ఉచిత పథకాలు చూసే ఓట్లు వేసుంటే చరిత్ర మరోలా ఉండేది. కానీ ఓటర్లు అందరినీ గమనిస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. ఈవీఎంలో ఓటు వేసే ముందు వారి మనసు మాటే వింటారు. ఎవరిని గెలిపించాలి, ఎవరు అధికారంలో ఉంటే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్నది ఓటర్లు ఆలోచిస్తున్నారు. అందుకే తీర్పులు నాయకులు కోరుకున్నట్టుగా కాకుండా ఓటర్లు కోరుకుంటున్నట్టు ఉంటున్నాయి. చూసేవారి కోణంలోనే మార్పుంది, నాయకుల ఆలోచనల్లో తేడా ఉంది. కానీ ఓటర్లు ఎప్పుడూ విజ్ఞతతోనే ఓటేస్తున్నారన్నది గత కొన్ని దశాబ్దాలుగా ఓటర్ల తీర్పుతో తేలిన నిర్వివాదాంశం. నిజంగా ఎన్నికల్లో డబ్బు, మద్యం, అధికార బలం మాత్రమే శాసిస్తే ప్రతి చోట డబ్బున్న నాయకుడే గెలవాలి. కానీ అలా జరగడం లేదంటే డబ్బుతో ఓటర్లను కొనలేరని తేలిపోయినట్టే. ఎన్నికకు ఓటర్ల పరిణితి కళ్ళకు కడుతోంది. దానికి ఎప్పటికప్పుడు వస్తున్న తీర్పులే అద్దం పడుతున్నాయి. ఇలా ఓటర్లు సమగ్రంగా ఆలోచించి ఓటేస్తున్నారని స్పష్టంగా తెలుస్తున్నా కూడా నేతలు మాత్రం నోట్లనే నమ్ముకోవడం వారికి పబ్లిక్తో గెలిపిన గ్యాప్కు నిదర్శనంగా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో తనపై అలిపిరిలో జరిగిన దాడిని సానుభూతిగా మలుచుకుని 2004 ఎన్నికల్లో మూడోసారి ముచ్చటగా అధికార పీఠాన్ని అందుకోవాలన్న చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఇందులో తాత్కాలికంగా కనిపించిన మానవీయ కోణం, సానుభూతి కంటే కూడా అంతకుముందు రాష్ట్రంలో నెలకొన్న కరువు, విద్యుత్ ఛార్జీల పెంపు అనంతరం జరిగిన కాల్పులు ప్రముఖ పాత్ర పోషించాయి. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా పోరాటాల ద్వారా జనాల్లోకి వెళ్లిన కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇక ఇదే క్రమంలో 2009లోనూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ప్రజలు స్వాగతించలేదు. అప్పటికప్పుడు తెలంగాణకు అనుకూలంగా కమిటీలు వేసి అనుకూల నివేదిక ఇచ్చి టీఆర్ఎస్, లెఫ్ట్ సహా పలు పార్టీలతో కలిసి మహాకూటమిగా జనాల్లోకొచ్చారు. జనాకర్షక పథకాలు కూడా భారీగా ప్రకటించారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన సంక్షేమం, ముఖ్యంగా ఉచిత విద్యుత్ బకాయిలు మాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్లు, ప్రజల సమస్యలు వినే తీరు, పాలనలో మార్పులు జనాలు గుర్తించి మళ్లీ అందలం ఎక్కించారు. ఎన్నికల కోసమే వచ్చిన విపక్ష కూటమి నినాదాలు, విధానాలను జనాలు స్వాగతించలేదు. ఈ 2 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది 5 ఏళ్ల పాలన తప్ప ఎన్నికల ఏడాదిలో మార్పులు కాదు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014 తెలంగాణ ఎన్నికల్లోనూ ఓటర్లు అనూహ్య తీర్పును ఇచ్చారు. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం తర్వాత 2014 ఎన్నికల ముందే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చింది. 2009లో ప్రకటన చేసినా వెనక్కి తీసుకోవడం, తర్వాత కమిటీల పేరుతో కాలయాపనతో తెలంగాణ సెంటిమెంట్ బలంగా పెరిగింది. 2013లో ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఏపీలో నష్టపోయినా తెలంగాణలో అధికారం దక్కుతుందని నమ్మారు కాంగ్రెస్ పెద్దలు. కానీ ప్రజలు అప్పటికే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. 5 ఏళ్ల అనుభవాలు వారికి కళ్ల ముందు కదలాడాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్నికల ముందు వరకు నాంచిన కాంగ్రెస్ను కాదని ఉద్యమాన్ని నమ్ముకుని ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని సజీవంగా ఉంచిన బీఆర్ఎస్కు పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అంటూ సెంటిమెంట్ ప్రయోగించినా కాంగ్రెస్ ప్రజలను తన వైపుకు తిప్పుకోలేకపోయింది. ఏపీలో అప్పుడున్న రాజకీయ సమీకరణల కారణంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ యాత్రకు విశేష స్పందన లభించినా అనుభవం ఉన్న నాయకుడు కొత్త రాష్ట్రానికి అవసరమని చంద్రబాబుకు మద్దతిచ్చారు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ ప్రజలు కేవలం ఎన్నికల ఏడాదిలో అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా గతం, వర్తమానం, భవిష్యత్తు ఆలోచించి మరీ తీర్పులిచ్చారు. అటు 2019 ఎన్నికల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తికరమైన తీర్పులిచ్చారు. నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. ఎన్నికలకు కొద్ది నెలల క్రితం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకొచ్చి చంద్రబాబు మొదలుపెట్టిన ధర్మ పోరాటాలను ప్రజలు విశ్వసించలేదు. ఎన్నికల కోణంలోనే ప్రత్యేక హోదాపై చంద్రబాబు పదే మాట మార్చారన్న ప్రచారం బలంగా జనాల్లోకి వెళ్ళింది. దీనికి తోడు రాజధాని విషయంలో చూపించినంత స్పీడ్గా పనులు జరగలేదు. ఎన్నికలకు కొద్ది రోజులు ఉందనగా చివరి అస్త్రంగా టీడీపీ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో వేసిన 10,000 రూపాయల పసుపు కుంకుమ డబ్బు కూడా ఓటుగా మారలేదు. మొత్తంగా ఎన్నికల ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాల కంటే కూడా 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత కోరుకున్న మార్పులో భాగంగానే
వైసీపీ వైపు ఏపీ ఓటర్లు మొగ్గు చూపారు. అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇది ప్రజలు కోరుకున్న మార్పు. అదే సమయంలో ఏపీ బీజేపీని చరిత్రలోనే నోటా కంటే తక్కువ ఓట్లతో ఓడించారు. అంటే మార్పును కోరుకుంటూ ఏపీ ఓటర్లు విస్పష్ట తీర్పు ఇచ్చారు. ఇక తెలంగాణ ఎన్నికల విషయానికొస్తే 2018లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా బరిలో దిగింది. కానీ హస్తం పార్టీ ఎన్నికల ముందు చేసిన తప్పిదాలు, కేసీఆర్ పాలనలో ప్రజా ప్రయోజనాలు చూసిన ప్రజలు మార్పు అవసరం లేదని భావించారు. రెండోసారి కూడా కేసీఆర్కే పట్టం గడుతూ తీర్పిచ్చారు ఓటర్లు. రైతు బంధు సహా అనేక సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునర్నిర్మాణం, మిషన్ భగీరథ వంటి బృహత్తర ప్రాజెక్టులు ప్రజల కళ్ల ముందు కనిపించాయి. కేసీఆర్ 5 ఏళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉండడం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించారు. కాంగ్రెస్, టీడీపీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ వంటి భారీ హామీలు కూడా వారిని గెలుపు తీరాలకు చేర్చలేకపోయాయి. కేవలం రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో ఢిల్లీ పీఠంపై ఎవరుండాలి అనే దానిపైన ప్రజలు ఆలోచించి మరీ ఓటేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో కాశ్మీర్లో ఉండే ఓటర్లు అదే ఆలోచిస్తున్నారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుచుకున్న బీజేపీకి 6 నెలలు తిరక్కముందే 4 ఎంపీ సీట్లిచ్చారు ఓటర్లు. అంటే కేంద్రంలో మోదీ నాయకత్వానికి జై కొట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. కానీ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. బెంగాల్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి చాలా రాష్ట్రాల్లో కేంద్రంలో బీజేపీ ఉండాలని ప్రజలు భావించి అత్యధికంగా సీట్లు గెలిపించి తమ తీర్పు ఇచ్చారు. అంటే ప్రజలు రాష్ట్రంలో ఎవరుండాలి, కేంద్రంలో ఎవరుండాలి అనే విజ్ఞత ప్రదర్శించి మరీ ఓటేస్తున్నారు. ఒక్కసారి వెనక్కు వెళితే 2004లో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ కొన్ని ప్రజామోద నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, ఆహార భద్రత, రుణమాఫీ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని 2009లోనూ నిలబెట్టాయి. ఆయన విజయానికి కారణమయ్యాయి. కానీ 2009లో అధికారంలోకొచ్చిన తర్వాత బయటపడ్డ స్కామ్లు, అవినీతి ఆరోపణలు ఈ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేలా చేశాయి. ఫలితంగా బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించింది. అవినీతి పేరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం చూడటం మొదలుపెట్టిన జనాలకు నరేంద్ర మోడీ రూపంలో ఆశాకిరణం కనిపించింది. దీంతో 3 దశాబ్దాల తర్వాత మొదటిసారి బీజేపీకి 270కు పైగా సీట్లిచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోడీ కూడా తన తొలి ప్రభుత్వంలో ప్రజల్లో విశ్వాసం కల్పించారు. అవినీతి లేని పాలన అందించారని ప్రజలు నమ్మారు. నిర్ణయాత్మక శక్తిగా మారారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వరుసగా రెండోసారి గెలిపించారు. 303 సీట్లతో మళ్లీ అధికారం అప్పగించారు. బీజేపీకి బలం లేని చాలా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు ఇచ్చే తాయిలాలు, పథకాలు దాటి సీట్లు, ఓట్లు సాధించింది. అంటే ప్రజలు ఎప్పుడు ఎవరికి ఓటు వేయాలి అనే విషయంలో పూర్తి స్పష్టతతో ఉంటున్నారు. విజ్ఞతతో ఆలోచించి మరీ ఓటేస్తున్నారన్నది విస్పష్టం. ఓటర్లు ఇంతగా పరిణితి చెందిన తర్వాత చీప్గా నోట్లు తీసుకుని ఓటేస్తారని భావించడం పార్టీల అవివేకానికి నిదర్శనం. డబ్బెవరికి చేదు కాకపోవచ్చు, కానీ ఓటర్లు మాత్రం ఓటుకు నోటు చేదే అంటున్నారు. కాసుకు కక్కుర్తిపడి మనస్సాక్షికి వ్యతిరేకంగా ఓటు వేసేది లేదంటున్నారు. ఓటర్ల విలక్షణ వ్యవహార శైలితో పార్టీలు బిత్తరపోతున్నాయి. పైసలను ఎన్నికల మేళాలో విసిరితే ఓట్లు రాలతాయని రాజకీయ నేతలు బలంగా నమ్ముతారు. డబ్బు పంచకపోతే ఓట్లు రాలవనే అభిప్రాయం వారిలో పాతుకుపోయి ఏళ్లైపోయింది. ప్రత్యర్థి పార్టీతో బేరీజు వేసుకుని అంతకు 3-4 గింతలు ఇస్తే తమ పార్టీ గుర్తు మీదే ఓట్లు గుద్దుతారని అనుకుంటారు. ఒకవేళ ఫలానా గుర్తుకు ఓటేయాలని డిసైడ్ అయిపోయిన ఓటర్లు కూడా 4 పెద్ద నోట్లు విసిరితే వారి మనసు ఇట్టే మారుతుందని విశ్వసిస్తారు. ఎన్నికల్లో ధన ప్రవాహం సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో ఓటర్లు మాత్రం విలక్షణంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు తీసుకోవడంలో అన్ని పార్టీలను ఆదరించిన ఓటర్లు పోలింగ్ బూత్లోకి వెళ్లి తాము అనుకున్న పార్టీకే ఓటు వేస్తున్నారు. నియోజకవర్గంలో 90% ఓటర్లకు నోట్లు పంచేశాము, వీరిలో సగం మంది ఓటేసినా గెలుపు గ్యారంటీ అని నేతలు చంకలు గుద్దుకుంటారు. కానీ ఫలితాలొచ్చాక ఖచ్చితంగా నాలికర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే నోట్లు తీసుకున్న వారందరూ పోలింగ్ బూత్కు వస్తారని గ్యారంటీ లేదు. ఒకవేళ వచ్చినా నోట్లు పంచిన వారికే ఓటేస్తారనేది కల్లో మాటే. అలాంటప్పుడు ఎన్ని నోట్లు ఎంతమందికి పంచినా ప్రయోజనం ఏమిటనే తత్వం రాజకీయ పార్టీలకు బోధపడాలి. ఓటర్లు ఇంత స్పష్టంగా డబ్బు కంటే మనసుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఇంకా మూస పద్ధతుల్లో నోట్లు పంపిణీ చేయడం రాజకీయ పార్టీల తప్పే కానీ ఓటర్ది కాదు. ఎన్నికలు రాగానే అన్ని పార్టీలు ఎక్కడలేని ఇగోలు కొని తెచ్చుకుంటున్నాయి. గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఒకరు ఎక్కువ పంచొచ్చు, ఒకరు తక్కువ పంచొచ్చు, కానీ డబ్బులు ఇస్తున్నాం, మాకే ఓటేయాలి అన్నట్టుగానే అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దీంతో నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. ఈ ధన ప్రవాహం పెరిగిపోయి ఉప ఎన్నికల ఖర్చు కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. తేరగా డబ్బిస్తే
ఎవరు గనక తీసుకోరు? ఓటర్లు ఏమాత్రం మొహమాట పడట్లేదు. పార్టీల నేతలొచ్చి డబ్బిస్తే తీసుకున్నారు. నోట్లు అందని కొందరు మాకెందుకివ్వరు అంటూ రోడ్డెక్కి ధర్నాలు చేసి మరీ తీసుకుంటున్నారు. ఓటు మాత్రం తాము ఎంచుకున్న పార్టీకే వేస్తున్నారు. ఒక పార్టీకి ఒక నేతకు ఓటేయాలని ఫిక్స్ అయ్యాక ఎంత ప్రలోభ పెట్టినా ఓటర్లు చలించడం లేదు. తమ మాట మీదే బలంగా నిలబడుతున్నారు. దీంతో పార్టీలకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. ఓటర్లకు డబ్బులు పంచితే చాలు, పాలనా విధానాలు, నేతల వ్యవహార శైలి ఎవరు చూస్తారులే అనుకునే రోజులకు కాలం చెల్లింది. చాలా సూక్ష్మమైన అంశాల్ని కూడా ఓటర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఓటర్ల ఆలోచన సరళిని తక్కువ అంచనా వేస్తున్న వారికి షాక్ ఇచ్చేలా తీర్పులు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా నేతలు మారాలని, డబ్బుల కట్టలు కంటే ప్రజాసేవపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాలచక్రంలో పగలు రాత్రి ఉన్నట్టే రాజకీయ చక్రంలోనూ మంచి రోజులు, డబ్బు రోజులు ఉంటాయని తేలిపోతోంది. తొలినాళ్లలో ప్రజాసేవకులకు ప్రాధాన్యత ఇచ్చిన ఓటర్లు తర్వాత నోట్లు తీసుకుని ఓట్లేయడానికి అలవాటు పడ్డారు. కానీ డబ్బు పైత్యం మరీ పెరిగిపోవడం, నేతలకు అహంకారం ఎక్కువ కావడంతో మరోసారి ట్రెండ్ మార్చాలని కంకణం కట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డుకోవడం ఈసీకి సాధ్యం కావడం లేదు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పినా బలవంత పెడతారని, బెదిరిస్తారని ఓటర్లకు బాగా తెలిసిపోయింది. అందుకే చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా ఏ పార్టీకి తగ్గట్టుగా ఆ పాట పాడుతూ డబ్బులు ఎంతిచ్చినా తీసుకుంటున్నారు. కానీ పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్ళాక మాత్రం తాము ముందుగా అనుకున్న వారికే ఓటేస్తున్నారు. ఎలాగో వద్దన్నా డబ్బులు పంచుతారు. అందుకే నోట్లు తీసుకుని ఓటు విషయంలో ఝలక్కిస్తే ఆటోమేటిక్గా నేతలు మారక తప్పని పరిస్థితి వస్తుందని భావిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాస్వామ్యంలో ఏ మార్పైనా ప్రజల నుంచే రావాలి. నేతలు కూడా ఓటర్ల డిమాండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే పని కూడా తామే చేయాలని ఓటర్లు ఓ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఎక్కడికక్కడ నేతలకు షాకిస్తూ తీర్పులిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని నేతలకు డైరెక్ట్గానే చెబుతున్నారు. అయినా పార్టీలు మారకపోతే వాటికే నష్టం. డబ్బులు పంచక్కర్లేదు, మా మనసులు గెలుచుకోండి చాలు, ఓట్లు వేస్తామని ఓటర్లు బల్లగుద్ది చెప్పాక ఖచ్చితంగా విధానాలు మార్చుకోవాల్సిందే. రొటీన్ రొడ్డకొట్టుడు ప్రసంగాలు మానేసి పనితనం చూపిస్తేనే ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే కోట్లు కుమ్మరించినా ఓట్లు మాత్రం ఎక్కడున్నాయా అని వెతుక్కునే దుస్థితి తప్పకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల పరిణితి పెరగడం ఖచ్చితంగా శుభ సంకేతమే. మెల్లగా ఓటుపై నోటు ప్రభావం తగ్గుతూ వెళితే ఖచ్చితంగా పార్టీలు వ్యూహాలు మార్చుకోవాల్సిందే. డబ్బులు పనిచేయడం లేదనే గట్టి సంకేతం వెళితే నేతలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం అనే సంగతిని ఓటర్లు గ్రహించే ఈ మార్పుకు శ్రీకారం చుట్టారా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. అదే నిజమైతే ఎన్నికల సంస్కరణలు ఆటోమేటిక్గా వస్తాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటిదాకా ఓటర్లు అడుగుతున్నారు కాబట్టి నోట్లు పంచుతున్నామనే నేతల మాటలు అబద్ధమేనని తేలిపోతోంది. ఓటర్ల ఆలోచనలు ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే చేతి చమురు వదలడమే కాదు, ఓట్లు కూడా పడవు. అలా రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయే రోజులు కూడా వస్తాయేమో.